అంతే కొందరు ఏమంటే ఎవరినో దృష్టిలో పెట్టుకుని అన్నారేమో అన్నట్టుగా. ఎవరిని దృష్టిలో పెట్టుకోను, ఎందుకంటే వాళ్ళు లేకపోతే నాకు పబ్లిసిటీ లేదు. ఓకే. వాళ్ళు లేకపోతే నాకు పబ్లిసిటీ లేదు. ఇవాళ బిఎస్ వచ్చి వేణుస్వామి చాలా మంచి మనిషి అని చెప్పితే ఎవడు నమ్మే పరిస్థితులలో లేడు. జనాలకు దే వాంట్ ఎంటర్టైన్మెంట్. జనాలకు ప్రతిరోజు అలేఖ్య పికిల్ పచ్చడి కావాలి, ప్రతిరోజు దువ్వాడ శ్రీనివాసరావు కావాలి, ప్రతిరోజు వేణుస్వామిని ఎక్కడం కావాలి, ప్రతిరోజు ఏదో సంచలనం కావాలి. అంటే జనాలను పైశాచికత్వంలోకి నెట్టినటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారో నాకు తెలియదు, కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనాలను 90% ఒక సైకో మెంటాలిటీలోకి నెట్టి చివరికి ఎట్లాంటిదంటే, చివరికి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక మీమ్స్ లేకపోతే, ఏదో ఒక ట్రోల్ చేయకపోతే, మెటీరియల్ కాకపోతే జనాలు నిద్రపోయే పరిస్థితి లేదు. రెండవది ఏం చేస్తున్నారు, జనాలు 1 వీకే చూస్తారు, 1 వీక్ తర్వాత దే వాంట్ న్యూ. పాతది ఇప్పుడు పాతది అలేఖ్య టిపికల్ ఉంది, 1 వీక్ అయిన తర్వాత మాకు మళ్ళా ఇంక దువ్వాడ శ్రీనివాస్ నో, వేణుస్వామి నెక్స్ట్, ఇంకా ఇప్పుడు అయిపోయింది వేణుస్వామి, నెక్స్ట్ ఇంకోటి కావాలి, అల్లు అర్జున్ నెక్స్ట్ ఇంకోటి కావాలి. అంటే దే వాంట్ న్యూ. ప్రతి వాళ్ళకు వారం 15 రోజులకు ఒక కొత్త ఫుడ్ కావాలి. సో దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయాలి, చూసుకొని నవ్వాలి, చూసుకొని మళ్ళీ వాళ్ళకి తెలుసు ఇవన్నీ అబద్ధాలని, తెలుసు. ఇప్పుడు తెలుగు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ చెప్తా. న్యూట్రల్గా ఉన్నటువంటి న్యూస్ ఛానల్ భారతదేశంలో ఒక్కటి కూడా లేదు, భారతదేశంలోనే లేదు. భారతదేశంలో నార్త్ ఇండియాలో ఉండే ఛానళ్ళు 100% బయాస్డ్గా ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో ఉండేవి 1,00,00,000% బయాస్డ్గా ఉంటాయి. సో 1,00,00,000% ఉన్నప్పుడు ఈ ఛానల్లో అబద్ధం అనే విషయం మనకు తెలుసు, కానీ దాన్ని ఎంజాయ్ చేస్తాడు. వేసేవాడి నమ్మకం ఏంటంటే, నాకంటూ కొంతమంది జనాలు ఉన్నారు చూడడానికి, వాళ్ళు చూస్తారులే, అందుకని వేస్తాడు. కరెక్ట్. సో నేనేం చెప్తున్నా అంటే, ఈ వీటికి ఎక్కడ కూడా క్రెడిబిలిటీ లేదు. కానీ అల్టిమేట్గా సఫర్ అయ్యేది ఎవరు? ఇవాళ మీ ఓనర్ కోసమో, మీ వ్యక్తిగతం కోసమో ఇవాళ మీరు తప్పు చేస్తున్నారు. నేను ఒకటే మాట చెప్తా, నువ్వే సినిమాల ప్రకాష్ రాజ్తోని తరుణ్ ఒక మాట అంటాడు, సార్ మీరు 100 కోట్ల రూపాయలు సంపాదించారండి ప్రకాష్ రాజ్ గారు, మరి మీ కొడుకును ఈ 100 కోట్ల నుండి 101 కోటి నుండి లైఫ్ను స్టార్ట్ చేయమంటారా, లేకపోతే మళ్ళీ 10 రూపాయలు ఇచ్చి రోడ్డు మీదకి పోయి మళ్ళీ స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేయరా అంటారా అని అడుగుతాడు. త్రివిక్రమ్ గురువు గారు రాసిన డైలాగు. ఇదే డైలాగును నేను తెలుగు రాజకీయాలకు, తెలుగు మీడియాకు నేను అన్వయించి చెప్తున్నా. ఇవాళ మీరు ఎదుటి వ్యక్తిని పెట్టే టార్చరు, సపోజ్ 150కి తీసుకొచ్చి వదిలేసిరు అనుకుందాం, నెక్స్ట్ వచ్చేటోడు ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తాడు? 151 నుండి స్టార్ట్ చేస్తాడు. అది మీడియా కానీ, రాజకీయం కానీ, హింసించడం కానీ, టార్గెట్ చేయడం కానీ, టార్చర్ చేయడం కానీ. అంటే నువ్వు ఇండైరెక్ట్గా అవతలి వ్యక్తిని ప్రిపేర్ చేస్తున్నావు. అరే బాబు నేను 100 దెబ్బలు కొడతా, నువ్వు నన్ను 101 దెబ్బ నుండే కొట్టడం స్టార్ట్ చేయి అని. సో ఇదన్నీ కూడా నువ్వు నేర్పిస్తున్నావు. అంటే ఒక సైకోయిజాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. ఇది తప్పు అని చెప్తున్నా. ఇది ఎన్నటికైనా వినాశనమే. ఇది మనము వినాశనాన్ని చేసుకోవడానికే ఇవన్నీ చేస్తున్నాం. మేము కూడా కొన్ని చేస్తున్నాము. ఇప్పుడు నిన్న నిధి అగర్వాల్ లుల్లుమాలో జరిగిన సంఘటన గురించి ఎంతమంది మాట్లాడారు? నిధి అగర్వాల్ రాజాసారు సినిమా ఒక సాంగ్ గ్లిమ్స్ రిలీజ్ అయితే ఆ పిల్లను సర్వనాశనం పట్టించారు మొత్తం. సో చాలా భయంకరంగా బిహేవ్ చేశారు. చివరికి ఆ పిల్ల కారులో కూర్చొని ఏడిచింది. అంటే కొన్ని 100 మంది అమ్మాయి మీద పడ్డారు. అమ్మాయి పరిస్థితి ఏంది? దీని గురించి ఎవరు మాట్లాడు? నేను అనేది దీని గురించి ఎవరు మాట్లాడరు. ఇది ఎంజాయ్ చేస్తారు కదా బ్రహ్మాండం. నేను అదే చెప్తున్నా. అంటే ఒక పైశాచికత్వానికి మనం పరాకాష్ట అయిపోయినాం. నార్త్ ఇండియా తీసుకుంటే, తెలుగు సౌత్ ఇండియాలో కూడా కర్ణాటక, కేరళ, తమిళనాడు వదిలేస్తే మనకు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. సో చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, నేను ఒకటే నమ్ముతా, రాజకీయ నాయకుడైనా, సెలబ్రిటీ అయినా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినా, సోషల్ మీడియా జర్నలిస్ట్ అయినా, మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్ అయినా, ఎవరైనా నీ జాతకంలో శుక్రుడు కేతువు కలిసి ఉన్నా, శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నా, శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నా, రవి కేతువులు కలిసి ఉన్నా, రవి నీకు వంశభ్రష్టత్వం ఉన్నా, వంశభ్రష్టత్వం అంటే చెడ్డ పేరు వంశానికి వస్తుంది. సో దానివల్ల ఖచ్చితంగా నువ్వు జైలుకు పోయే అవకాశం ఉంటుంది. ఒక్కరోజైనా నువ్వు జైల్లో ఉంటావు. దానివల్ల ఏమైతుంది నాకు అనవసరం. అంటే దానివల్ల ఏం కాదు. ఇప్పుడు మర్డర్ చేసి జైలుకి వెళ్ళడం వేరు, మానభంగం చేసి వెళ్ళడం వేరు, తెలంగాణ ఉద్యమం చేసి జైలుకి వెళ్ళడం వేరు. సో నేను అనేది ఏంటంటే, నువ్వు ఎట్లా వెళ్ళినావు అనేది నాకు అనవసరం. మళ్ళీ ఒక ఇన్సిడెంట్ జరిగింది, అల్లు అర్జున్ తీసుకుపోయి లోపల పెట్టి ఒక రోజు ఏమన్నా నష్టమా?
ఆయన జీవితంలో ఏమైనా అయిందా? అట్లీస్ట్ ఒక సింగిల్ ఎంటి కూడిందా? ఇంకొంచెం ఏం ఫేమ్ కూడా. వచ్చింది ఇంకా. అట్లనే అమిత్ షాకి ఏమన్నా అయిందా? రేవంత్ రెడ్డికి ఏమన్నా అయిందా? రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యిండు, జగన్ సీఎం అయ్యిండు, అమిత్ షా సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు. నేను అనే పాయింట్ ఏంటంటే ఆ వ్యక్తి చేసే తప్పుల మీద ఆధారపడి ఉంటుంది. Correct. సో నువ్వు నిజంగానే తప్పు చేసినప్పుడు, ఒక మర్డరో మానభంగమో చేసినప్పుడు, ఒక స్కామ్ చేసినప్పుడు తీసుకుపోయి లోపలేస్తే అది తప్పు అవుతుంది. కానీ ఆర్థిక నేరం చేసేవాడికి ఇంకా పేరు ఎక్కువ వస్తుంది. అవును. ఒక సెలబ్రిటీ, ఇప్పుడు వాళ్ళ విజయ్ మాల్యా సెలబ్రిటీ అయ్యిండు. ఎందుకు అయ్యిండు? అంత పెద్ద ఆర్థిక నేరం చేసిండు కాబట్టి. అట్లాంటి వాళ్ళు భారతదేశంలో తెలుగు రాష్ట్రాలనే 1000 మంది వెళ్తారు కరెక్ట్, దొరకబడితే. కానీ దొరకబట్టరు. నేను అనేది అదే దొరికితే దొంగ, దొరకకపోతే దొర. సో నేను అనేది అల్టిమేట్ గా మీ జాతకంలో యోగం ఉంటే మీరు వెళ్తారు. దాన్నే కారాగార దోషం అంటారు. ఈ మాట చెప్తే వేణుస్వామి ఈ మధ్యన కారాగార దోషం అని, అవునరా అయ్యా, కారాగార దోషం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు జైలుకు పోయిండు. నీ దృష్టిలో చంద్రబాబు నాయుడు తప్పు చేసిండా చేయలేదా? పక్కకు పెడితే జైలుకు పోయిండా లేదా? అట్లనే రేవంత్ రెడ్డి తప్పు చేసిండా చేయలేదా? పక్కకు పెడితే జైలుకు పోయిండా లేదా? సో నేను అనే పాయింట్ ఏంటంటే మీకు ఆ యోగం ఉన్నప్పుడు మీరు జైలుకు పోతారు. సో మీరు తప్పు చేయాల్సిన పని లేదు ఇక్కడ. మిమ్మల్ని టార్గెట్ చేసే వ్యక్తులు ఉంటే మీరు జైలుకు వెళ్తారు. సో ఆ టార్గెట్ లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఎప్పుడు తెస్తాయి అంటే, మనం మాట్లాడినటువంటి దాన్ని ఎవడో పెట్రోల్ పోసి దాన్ని నిప్పు చేసి దాన్ని పెంట చేసినప్పుడు ఆటోమేటిక్గా అది జనాల్లోకి వెళ్ళి ఎవడో ఒకటి బలి అవుతాడు. 99 మంది సేఫ్ అవుతారు, ఎవడో ఒకటి బలి అవుతాడు. ఆ బలిలో మీరు ఉండకండి అని చెప్పడం నా ఉద్దేశం. రైట్. ఇంకొకటి గురుగారు, అంటే నాకు మిమ్మల్ని ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నాం అడిగే చెప్తున్నాను. మీరు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నప్పుడు మీరు అలా వెళ్ళిపోతుండేవాళ్ళు, రైట్? ఎప్పుడైతే ఈ దశమహావిద్యల్ని పట్టుకున్నారో అప్పటి నుంచి మీరు కాంట్రవర్సీలోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు కూడా ఇట్లనే అట్లనే వెళ్తున్నారు. కాంట్రవర్సీ అని అంటే నేను అనే పాయింట్, వివాదాలు మీ చుట్టుముట్టే అంత లేకుండే. ఎందుకు అంటే ఏం లేదు, అప్పుడు కూడా వివాదాలు ఉన్నాయి. అంటే 2017లో కూడా వివాదాలు ఉన్నాయి, లేక కాదు. ఇప్పుడు 2017లో కూడా వివాదాలు ఉన్నాయి. ఓకే. కాకపోతే ఇప్పుడు నన్ను వాంటెడ్లీగా నేను తప్పు చేస్తే నన్ను టార్గెట్ చేయడం వేరు, తప్పు చేయకుండానే టార్గెట్ చేయడం వేరు. రైట్. సో నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే విషయం నాకు తెలియదు. ఓకే. నేను అనే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇవాళ చూస్తే మొన్న నేను మీకు పంపించిన జాతకాలలో ఈ సంవత్సరము నేను ఏమన్నా అంటే, ఒక మాట మాట్లాడుతూ మొన్న ఒక ఇంటర్వ్యూలో సమ్మక్క సారలమ్మ జాతరలో మద్యము మాంసము విపరీతంగా అమ్ముకుంటారు, ఆ అమ్ముకునేవాడు నిజంగా ఒకడే కాంట్రాక్టర్ అయితే జూబ్లీస్లో బంగ్లా కట్టుకుంటాడు అని చెప్పిన. నిజమా అబద్ధమా? నిజం, 100% నిజం. అంటే ఆ లెవెల్లో అమ్మబడుతుంది అక్కడ మందు కానీ మాంసం కానీ, దాని అర్థం. దీనికి ఇమ్మీడియట్గా నన్ను టార్గెట్ చేయాల్సిన వాళ్ళు పెట్టినటువంటి తమ్మునేలు హిందూ దేవతలను అవమానించిన వేణుస్వామి. అంటే వాడు ఏం చేస్తాడు? ఇది పెట్టి పెట్రోల్ పోయడానికి ట్రై చేస్తాడు. ఇది ఎక్కడైనా ఫైర్ అవుతుందా? ఇది ట్రయల్. రెండవది ఇంకొక మాట ఏం చెప్పినా, ఈ సంవత్సరం మీరు కూడా మీకు పంపించిన దాంట్లో ఉంది, ఈ సంవత్సరము ఆడవాళ్ల మీద బతికేటువంటి మగవాళ్ల సంఖ్య ఎక్కువ. మీనరాశిలో ఉండే భార్యాభర్తల్లో మగవాళ్లకు సంపాదన ఉండదు, మీరు ఆడవాళ్ల సంపాదన మీద ప్రిపేర్ అయ్యి ఉండండి. వాళ్ళు ఎలా సంపాదించారు అనేటువంటి విషయం అనవసరము. అంటే దాని అర్థం ఏంటంటే, ఉద్యోగాలు మీకంటే ఎక్కువ వస్తాయి, వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు డబ్బులు. నువ్వు పోయి మొగడు ఏం చేస్తాడు? నువ్వు డబ్బులు ఇప్పుడు 1,00,000 తెచ్చింది అనుకోండి, నీకు ఎక్కడ నువ్వు 1,00,000 రూపాయలు అని చెప్పి నువ్వు అనవసరంగా పెంట పెట్టుకోకు, నువ్వు జాగ్రత్తగా ఉండు, కాంప్రమైజ్గా అని చెప్పిన దానికి ఆడవాళ్లను విమర్శించిన వేణుస్వామి అని ఇంకో తమ్మునేలు అదే ఛానల్లో. అంటే మ్యాక్సిమం ఏంది అంటే, నేను పెట్టిన ప్రతి వీడియోలో ఏదో ఒక సబ్జెక్టుని తీసుకొచ్చి దాని మీద చేసి దాని మీద నిప్పు చల్లే ప్రయత్నం చేస్తారు. నేను లాస్ట్ ఇయర్ మీకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే మీనరాశి వాళ్లకు చాలా దరిద్రంగా ఉండబోతుంది ఈ సంవత్సరం అన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఏం చేసింది అంటే, ఒక లేడీ వచ్చి ఇంటర్వ్యూ పెట్టి, నాది మీనరాశి, నాకేమైంది, నేను తోపును, నేను తురుమును, ఈ వేణుస్వామి గారు అన్ని అబద్ధాలు చెప్తాడు అని ఇట్లా అన్నది ఆమె అని పెట్టేసింది టీవీలో. మీనరాశి క్యాండిడేట్ ఈ సంవత్సరము 3 నెలల కింద పంచు ప్రభాకర్ అనే వ్యక్తి ఆమె మీద 10 వీడియోలు చేసి వదిలిండు. పంచు ప్రభాకర్ అంటే ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయన తిట్టింటే మనము 15 సంవత్సరాల కింద తిన్నది కూడా కక్కుకుంటాం. నేను అనే పాయింట్ గిదే ఏలినాడ్షన్ అంటే. కరెక్ట్. నువ్వు ఆ వ్యక్తి వల్ల తిట్టించుకున్న తిట్టే ఏలినాడ్షని. ఓకే. నువ్వు పట్టించుకోకపోవచ్చు, కానీ సమాజం అంతా తిట్లను చూస్తుంది. సో ఇప్పుడు నేను నిజం చెప్పినట్టే కదా, నేను అబద్ధం ఎక్కడ చెప్పినా? నువ్వే ప్రూవ్ చేసినావు కదా. నువ్వు మాట్లాడింది ఏంది? వేణుస్వామి మీనరాశికి బాగాలేదు అంటుండు అంటే నా సొంత కవిత్వం కాదు కదా. మీనరాశిలో శని వచ్చిండు కాబట్టి బాగాలేదు అని చెప్పడం నా ధర్మం. నేను మీనరాశి, నాకు ఏమవుతుందో చూస్తా, అమ్మాయి తొడగొట్టింది. అదే పంచప్రభాకర్ అమ్మాయి మీద 15 వీడియోలు పెట్టిండు, ఇంకా పెడుతుండు కంటిన్యూగా. అసలు ఇక భాష మనము ఇక స్వామికి తెలుసు ఇక భాష అంటే ఎవరు వాడరు ఇక భాషను సోషల్ మీడియాలో. అలాంటి భాషతో తిడుతున్నాడు. ఇదే ఏలినాడ్షన్ అంటే. ఓకే. నేనే తప్పు చెప్తలేను కదా. రైట్. సో ఇక్కడ
నెగిటివిటీ అనేది ఎట్లొస్తుంది అనేది పక్కన పెడితే నేను సింపుల్గా మీకు కంపేర్ చేసి చెప్తా. పుష్ప సినిమాకు ఒక థియేటర్లో జరిగిన సంఘటన నెగిటివా పాజిటివా? నెగిటివ్ అది. అల్టిమేట్గా సినిమా రిజల్ట్ ఏమొచ్చింది? సూపర్ హిట్. 100 కోట్లు సంపాదించింది. వేణుస్వామికి నెగిటివ్ పాజిటివ్ పబ్లిసిటీ పక్కన పెడితే వేణుస్వామి అయితే హ్యాపీగానే ఉన్నాడు కదా. సూపర్ హ్యాపీ. అంటే జనరల్గా వేణుస్వామి గురించి జనాలకు తెలియదు, కానీ బిఎస్ అనే వాడికి నాకు తెలిసి 15 సంవత్సరాల పైన వేణుస్వామి పరిచయం. 100%. సో మీకు ఈ చెడు ప్రాపగండ వల్ల వేణుస్వామి ఒక్క మెట్టు తగ్గినట్టు మీకు అనిపించిందా లైఫ్లో? తగ్గితే మీరు ఇంత దూరం ఎందుకు వస్తారు? నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. నేను ఇంటర్వ్యూ పరంగా అర్థమైంది. నేను అనేది ఇంటర్వ్యూ పరంగా మాట్లాడుతున్నాను. మీ ఇమేజ్కి ఇసుమంతా కూడా రాలా, 0.1% కూడా రాలా.